హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై టాక్స్ అండ్ టిప్స్. ఈరోజు ఈ వీడియోలో నేను కొన్ని న్యాచురల్ అండ్ కిచెన్కి సంబంధించిన అండ్ ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని మంచి టిప్స్ అనేవి చెప్తున్నానండి. ఛానల్ని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు యూజ్ అవుతుంది. సో ఫస్ట్ టిప్ ఏంటంటే, మనము ఆనియన్స్ని అలాగే పొటాటోస్ని ఒకే దగ్గరగా పెడుతూ ఉంటారు కొంతమంది, తెలిసిన వాళ్ళైతే పెట్టరు. సో ఇలా పెట్టడం వల్ల ఇవి త్వరగా పాడైపోతూ ఉంటాయి. సో ఆనియన్స్ని సపరేట్గా పెట్టాలి, అలాగే పొటాటోస్ని కూడా సపరేట్గా పెట్టాలి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనము కొబ్బరి తీసుకుంటాం, పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, ఆ కొబ్బరి అనేది త్వరగా పాడైపోతూ ఉంటుంది. సో అలా త్వరగా పాడైపోకుండా నల్లగా ఉండకుండా ఉండాలి అంటే నిమ్మకాయ రసాన్ని మనము అప్లై చేసి ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల ఈ పచ్చి కొబ్బరి పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. కొబ్బరితోనే ఇంకొక టిప్ చెప్తున్నాను. ఎండు కొబ్బరి తురుముకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సో కొంచెం వాటర్ వేసి కొబ్బరిని నానబెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత మనము ఎండు కొబ్బరిని చాలా ఈజీగా తురుముకోవచ్చు. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. ఇంకొక టిప్ వచ్చి, ఫ్లాస్క్స్ ఉంటాయి కదండి, వాటిలలో వాసన అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది లోపల, మనం ఎంత శుభ్రం చేసినా. సో అవి వాసన రాకుండా ఉండాలి అంటే నేను ఒక టిప్ చెప్తున్నాను. మజ్జిగతో మనము ఫ్లాస్క్ని లోపల వాష్ చేసుకోవడం వల్ల ఆ దుర్వాసన అనేది రాకుండా ఫ్లాస్క్స్ అనేవి మంచిగా ఉంటాయండి. ఇలా వారానికి 1 or 2 టైమ్స్ చేసుకోవడం వల్ల ఫ్లాస్క్స్ అనేవి వాసన రాకుండా ఉంటాయి. బాటిల్స్ని కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకొక టిప్ ఏంటంటే, ఉప్మా చేసేటప్పుడు ఈ బొంబాయి రవ్వ అనేది త్వరగా ఉండలు కడుతూ ఉంటుంది. సో ఉండలు కట్టకుండా ఉప్మా రుచిగా రావాలి అంటే మనం ఈ బొంబాయి రవ్వలో ఈ నూనె, 1 చెంచా టీ స్పూన్ నూనె కలపడం వల్ల ఉండలు కట్టకుండా ఉప్మా అనేది చాలా రుచిగా వస్తుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. మరొక టిప్ వచ్చి, ఇప్పుడు కూరల్లో కారం వేస్తూ ఉంటాం కదా, కారంతో పాటు ఉసిరికాయ పొడి కూడా మనము ఒక చిటికెడు లేకపోతే 1/2 టేబుల్ స్పూన్ కానీ అలా వేయడం వల్ల వంటలు అనేవి మరింత రుచిగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకొక టిప్ ఏంటంటే, వెండి సామాన్లు అనేవి చాలా త్వరగా నల్లగా అయిపోతూ ఉంటాయి. ఒక బాక్స్లో వెండి సామాన్లను పెట్టి అందులో ఒక చిన్న సుద్ద ముక్క వేయడం వల్ల వెండి సామాన్లు అనేవి త్వరగా నల్లగా అవ్వకుండా మెరుస్తూ ఉంటాయి. ఇంకొక టిప్ వచ్చి, జిడ్డు వస్తువులను చాలా ఈజీగా క్లీన్ చేసుకునే పద్ధతి చెప్తున్నానండి. బ్రూ పౌడర్, ఏదైనా కాఫీ పౌడర్ చల్లేసి హాట్ వాటర్తో మనము క్లీన్ చేయడం వల్ల జిడ్డు అనేది చాలా త్వరగా వదులుతుంది. టమాటాలు ఎప్పుడు ఎలా ఉంటాయో మనకు తెలియదు. ఇవి ఒక్కొక్కసారి రేట్ ఎక్కువగా ఉంటాయి, ఒక్కొక్కసారి రేట్ తక్కువ అవుతాయి. సో టమాటాలు ఎక్కువ రేట్ ఉన్నప్పుడు మనము పప్పులలో ఎక్కువ టమాటా యూజ్ చేస్తాం కదా. సో టమాటా ప్లేస్లో చింతపండు కానీ, మామిడికాయ కానీ, చింత చిగురు కానీ యూజ్ చేయడం వల్ల పప్పు అనేది టేస్ట్ మరింత రుచిగా ఉంటుంది. కరివేపాకు పచ్చడి అనేది చాలా ఆరోగ్యకరం కదండి. ఇందులో కొంచెం వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, చింతపండు వేసి దంచుకొని తింటే ఆరోగ్యానికి మంచిది, రుచిగా కూడా ఉంటుంది. మనం పచ్చి పులుసు కానీ, ఏదైనా చారు కానీ, మిరియాల చారు కానీ చేసేటప్పుడు ఒకవేళ పచ్చిమిర్చి అనేది ఖరీదైన టైంలో మనము ఎండుమిర్చి యూజ్ చేయడం వల్ల చారు అనేవి మరింత రుచిగా ఉంటుంది. ఇంకొక టిప్ అండి, ఇప్పుడు మాంసాహారం చేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి వేయందే మాంసాహారం అనేది చేసుకోలేము. సో ఈ రెండింటిని అవాయిడ్ చేసి చాలా ఈజీ అండ్ టేస్టీగా ఎలా వండుకోవాలో నేను టిప్ చెప్తున్నాను. మనము మాంసం కుక్కర్లో ఉడికేటప్పుడు పసుపు, ఉప్పుతో ఉడికించి తర్వాత అల్లము, మిరియాలను వేసి నీళ్లు కొంచెం ఎగిరాక కొత్తిమీర, ఎండుమిర్చి వేసుకొని నాన్ వెజ్ వంటలు చేసుకోవడం వల్ల
రుచిగా ఉంటాయి, అలాగే ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. పలావ్ చేసేటప్పుడు మనము నూనెలో కానీ నెయ్యిలో కానీ ఇలాచీలని చితగ్గొట్టి వేయించి తర్వాత ఎసురు పెట్టి వండుకోవచ్చు. రంగు రావాలంటే జిలేబీ కలరు లేకపోతే పసుపు కానీ వేయడం వల్ల పలావ్ అనేది రుచిగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. మరొక హెల్త్ టిప్ ఏంటంటే అల్లం ముక్కను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఇందులో చిటికెడు జీలకర్ర పొడి అలాగే పంచదార పొడి కలుపుకొని తింటే దగ్గు అనేది తగ్గుతుంది. అందరికీ డౌట్ రావచ్చు, పంచదార తినడం వల్లనే కదా దగ్గొస్తుంది అనేసి. సో పంచదారను మనము కొన్నిటితో కలిపి తినడం వల్ల అది మనకు మెడిసిన్ లాగా యూజ్ అవుతుంది. సో ట్రై చేసి చూడండి, ఒకవేళ అపోహ ఉంటే అది పోతుంది. మరొక టిప్ చెప్తున్నాను. ఏదన్నా ఫ్రై ఐటమ్స్ చేసుకుంటాం కదా, బజ్జీలు కానీ ఇలా ఏమన్నా, నూనె ఎక్కువగా పీలుస్తూ ఉంటుంది మెయిన్గా ఆలు బజ్జీ చేసేటప్పుడు. సో అలా నూనె ఎక్కువగా పీల్చకుండా ఉండాలి అంటే నూనెలో మనము కొంచెం ఉప్పు వేయడం వల్ల నూనె అనేది ఎక్కువగా పీల్చదు. మనము ఏవైనా చారు కానీ లేకపోతే సాంబార్ కానీ అలా చేసేటప్పుడు పులుపు అనేది తక్కువగా అనిపిస్తే ఆమ్చూర్ పౌడర్ అనేసి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. సో అందులో మనం కొంచెం పెరుగు కలిపి కూరల్లో వేస్తే టమాటో రుచి వస్తుంది. సో ట్రై చేయండి. ఒక పెద్ద ఉల్లిపాయ అలాగే రాళ్ళ ఉప్పును గ్రైండ్ చేసి పంటి దగ్గర చిగుర్ల దగ్గర అప్లై చేస్తే రక్తస్రావం తగ్గుతుంది. మిక్సీ జార్లు త్వరగా మొండి పడిపోతూ ఉంటాయి. సో అలా మొండి పడకుండా స్ట్రక్ అవ్వకుండా ఉండాలి అంటే రాళ్ళ ఉప్పును వేసి అప్పుడప్పుడు మనము మిక్సీ వేయడం వల్ల గ్రైండ్ చేయడం వల్ల మిక్సీ అనేది పాడవ్వదు. జీలకర్రను పంచదారను రెండింటిని కలిపి నమలడం వల్ల కడుపు నొప్పి నుంచి ఉపశమనం అనేది ఉంటుంది. ఒకసారి ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. ఇంకో టిప్ వచ్చి గోరువెచ్చని వాటర్లో చిటికెడు లేకపోతే పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని తాగడం వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్ బాధ నుంచి దూరం అవ్వచ్చు. ఈ టిప్స్ అందరికీ యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. ఏ టిప్ బాగుందో కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇంకా ఎటువంటి టిప్స్ చేయాలో నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను అటువంటి టిప్స్ అనేవి వీడియో పెడతాను. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.